వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం చివరికి రాజకీయ వైరంగా మారింది. షర్మిల తన ఆస్తిలో పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ త్వరలోనే కలుస్తారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నా చెల్లెలు ఎప్పటికైనా ఒకటే అనేది ఆయన అభిప్రాయం. సొంత చెల్లెలకే అన్యాయం చేశారనే ప్రచారం వైఎస్ జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం మేలు చేయవు. ఈ అంశంలో జగన్ తీరుపై పబ్లిక్ కొంత వ్యతిరేకత ఉంది కూడా. ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్స్ని తగ్గించడానికి వైసీపీ వ్యూహకర్తలు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. వీళ్ళ స్ట్రాటజీలో భాగంగానే అన్నా చెల్లెళ్ళు కలిసిపోతారనే ప్రచారం మొదలుపెట్టుండొచ్చు. ఇలాంటి వార్తలతో షర్మిల ప్రభావాన్ని న్యూట్రల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో షర్మిల వైసీపీ మీద విమర్శలు తగ్గించి కూటమిని టార్గెట్ చేస్తోంది. దీన్నే ఉదాహరణగా చూపించి అన్నా చెల్లెళ్ళు రాజీ చేసుకోబోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఆస్తుల విషయంలో జగన్ రెస్పాన్స్ చూస్తే షర్మిలతో రాజీ చేసుకునే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక వైసీపీ మీద షర్మిల విమర్శలు చేయకపోవడము జగన్కి ఏమాత్రం ఉపయోగపడదు. కూటమిని వదిలేసి జగన్ని టార్గెట్ చేస్తే షర్మిల టీడీపీ చేతిలో కీలుబొమ్మ అనే ప్రచారం చేయొచ్చు. అలా కాకుండా షర్మిల పూర్తిగా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆమెను విమర్శించడానికి వైసీపీ దగ్గర కౌంటర్ లేకుండా పోతుంది. తెలుగుదేశం పార్టీపై పోరాటం చేయటం ద్వారా షర్మిల వైసీపీకి ఆల్టర్నేటివ్గా ఎదగొచ్చు. ఏది ఏమైనా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇప్పట్లో కాంప్రమైజ్ చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.